ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్ పే గూగుల్ పే వాడుతున్న వారికి ఆర్బీఐ లావాదేవీలపైన లిమిట్ కొత్త ఆంక్షలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం డిజిటల్ చెల్లింపు గురించి మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు దాదాపు యూపీఐ సేవల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ సేవలు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ వంటి వివిధ యాప్ల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి లిమిట్ లేకుండా ఈ యాప్ల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అయితే ఈ యాప్ల ద్వారా నగదు బదిలీపై పరిమితం విధించినట్లు తెలుస్తుంది. మన దేశంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ వంటి వివిధ యాప్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సిస్టమ్కు కనెక్ట్ చేయడం ద్వారా యూపీఐ సేవలు అందిస్తున్నారు. యూపీఐ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యాప్ ద్వారా వాల్యుయేషన్ 30% పరిమితం చేయడానికి ప్రతిపాదిక డిసెంబర్ 31 గడువును అమలు చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం వాల్యూ క్యాష్ లేదు అనగా గూగుల్, ఫోన్పేలో మార్కెట్లో దాదాపు 80% వాటా కలిగి ఉన్నాయి. 2022లో ఈ యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు ఎన్పిసిఐ 30% మార్కెట్ క్యాప్లను ప్రతిపాదించింది. ఈ యాప్ల మార్కెట్ వాటాను పరిమితం చేయడానికి 2 ఏళ్ల గడువు ఇచ్చింది. అయితే మార్కెట్ క్యాప్లు అమలు చేయడానికి గడువు 2023 డిసెంబర్లో ముగిసిన అది నెరవేరలేదు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ క్యాష్ అమలు చేయడానికి సర్క్యులర్ కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక 2024 ఏప్రిల్లో ఫోన్పే వ్యక్తి నుంచి వ్యక్తిని లావాదేవీల్లో దాదాపు 49% వాటా యూపీఐ మార్కెట్ నడిపింది. 2020 నుంచి యూపీఐ లావాదేవీలో ఈ కంపెనీ నెంబర్ 1గా ఉంది. మరోవైపు గూగుల్ 38% మార్కెట్ వాటాను సాధించింది. అయితే యూపీఐ ఎకో సిస్టమ్ను పేటిఎం మాత్రం ఏప్రిల్ నెలలో 8.4% మార్కెట్ అయితే పడిపోయింది. ఆర్బీఐ ఆంక్షలు ఫోన్పే, గూగుల్ పే లావాదేవీలపై లిమిట్ అయితే విధించినట్లు తెలుస్తుంది.